ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. వాళ్ళు ఒక మిల్క్ ప్రోడక్ట్ ని ప్రమోట్ చేస్తున్నారంట. ఆ కంపెనీ వాళ్ళు మన ఇంటికి వచ్చారు సార్. నేను హాకీ టీంలో గెలిచానుగా. ఇప్పుడు నేను లోకల్ సెలబ్రిటీనంట. వాళ్ళే అన్నారు నేను ఒప్పుకుంటే వాళ్ళు నాతో యాడ్ షూట్ చేపించి ఆ ప్రోడక్ట్ ని లాంచ్ చేస్తారంట. దాంతో వాళ్ళ సేల్స్ పెరుగుతాయంట. అందుకే నన్ను ఆ మిల్క్ ప్రోడక్ట్ కి బ్రాండ్ అంబాసిడర్ గా ఉండమన్నారు. నేను మిమ్మల్ని అడిగి చెప్తానన్నా. ఓహో, ఇప్పుడు యాడ్ లో యాక్ట్ చేసి పెద్ద మోడల్ అయిపోతావా? లేదు లేదు లేదు, మోడల్ గిడల్ ఏం లేదు సార్. అదొక్క యాడ్ కోసమే. అంటే మనకిప్పుడు డబ్బులు అవసరం ఉంది కదా. వాళ్ళు 10 లక్షలు డబ్బులు కూడా ఇస్తానన్నారు. అందుకని. అయితే ఇప్పుడు ఆ డబ్బుల కోసం నువ్వు యాక్ట్ చేస్తావా? ముందు యాక్టింగ్, తర్వాత మోడలింగ్, ఆ తర్వాత సినిమా. అయ్యో సార్ సార్, లేదు సార్, నాకు అసలు అలాంటి ఆలోచనే లేదు సార్. అందులో యాక్ట్రెస్ తో డబ్బులు ఇస్తానన్నారు. ఆ డబ్బులు తీసుకెళ్లి మనం బ్యాంకులో పెట్టేస్తే మనకు కొంచెం టైం ఇస్తారు కదా. ఆ బ్యాలెన్స్ అమౌంట్ తర్వాత కట్టుకోవచ్చని. ప్లీజ్ సార్, ఆలోచించండి. రామా, అందంగా రెడీ అయ్యో, ఆనందంగా ఉందాం. అనవసరంగా నాకు కోపం తెప్పించుకో, సరేనా? అయ్యో ఒక్కసారి. అది తప్ప కాదని నేను అనట్లేదు రామా. అది గ్లామర్ ఫీల్డ్. ఒక్కసారి ఆ సుడిగుండంలో చిక్కుకున్నా ఉంటే బయటికి రాలేవు. కాదు సార్, వాళ్ళు చెప్పారు నేను ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాను. నువ్వు అలా వెళ్ళి ఇలా వచ్చినా నేను మాత్రం ఒప్పుకోను. ఇప్పుడు అవసరం ఉంది కదా సార్, మన కోసమే. రామా, నేను నీ మంచి కోసమే చెప్తున్నాను. నువ్వు హాకీ ప్లేయర్ అవ్వాలని కష్టపడుతున్నావు. దాని మీదే నువ్వు ఫోకస్ పెట్టాలి, డైవర్ట్ అవ్వకు. హాకీ నా లైఫ్ అంబిషన్ సార్. బట్ ఈ యాడ్ మనీ పర్పస్ అంతే. రామా, ఇప్పుడు డబ్బు కోసం అని చెప్పి ఈ పని చేస్తే ఆ తర్వాత అవసరాలు పెరుగుతూనే ఉంటాయి. మనీతో మనం ఎంత జాగ్రత్తగా ఉంటే మనకంత మంచిది. ఒక్కసారి ఆలోచించండి సార్. రామా చూడు, డబ్బుల గురించి నువ్వు ఆలోచించుకో. దానికి ఏదో ఒక దారి దొరుకుతుంది. నీ గోల్ నుంచి నువ్వు డైవర్ట్ అవ్వడం నాకు ఇష్టం లేదు. నేను చెప్తా విన్నావా? అవన్నీ జరిగే పనులు కాదు, కానీ పోయి అంట్లు తమ్ముకపో. పో. వదినా వదినా వదినా, ఎవరు? నేనక్క, కనకాన్ని. ఇదెలా ఉండేది? పక్క వీధి సునకంలో ఉండేది, ఇప్పుడేమో ఒళ్ళంతా బంగారం దిగేసుకొచ్చింది. ఊరుకోదునా, వింటే బాగోదు. ఎలా ఉన్నావు సోను? కనకం, ఒంటి మీదున్న కనకం కనపడట్లా? దగదగ మెరిసిపోతుంటేను. ఏంటి ఇలా ఊడిపడ్డా? నా కూతురికి కొడుకు పుట్టాడు కదా, వాడికి పెద్ద బారసాల ఫంక్షన్ చేసి పేరు పెడుతున్నాం. అవునా? చాలా పెద్ద విశేషమే. మరి దూర పూల నుంచి కూడా చుట్టాలందరూ వస్తున్నారు. మా ఆయన పెద్ద ఫంక్షన్ హాల్ బుక్ చేశాడు. అబ్బో, ఏమని చెప్తానులే, చూడ్డానికి 2 కళ్ళు సరిపోయినంత డెకరేషను, ఎంత తిన్నా తరగనంత ఎరైటీలతో భోజనాలు కూడా పెడుతున్నాం. మరి ఆకన్న తాంబూలం లేదా? మరి అది లేకపోతే ఎలా మాట వచ్చేదు? ఊళ్ళో వాళ్ళందరి దగ్గర అప్పులు చేసి నానా మాటలు అనిపించుకున్న విషయం మర్చిపోయినట్టుంది. ఏమంటున్నావక్క? అదే వంటలు ఎవరు చేశారా అని. మనం ఎందుకు చేస్తాం? ఒకే రకమైన డ్రెస్సులు వేసుకొని వడ్డిస్తారు కదా, వాళ్ళని ఏమంటారు? క్యాటరింగ్ వాళ్ళు. వాళ్ళకిచ్చా మాటరు. ఇచ్చారు. మరి రావద్దునా, బాగున్నావా? బాగున్నాను కనకం. చాలా మారిపోయావు.
మారకుండా ఎప్పుడు ఒకే మాదిరిగా ఉంటే ఏం బాగుంటుంది వదినా? ఏంటి విశేషం? మా మనవడికి బారసాల ఫంక్షన్ చేస్తున్నాం వదినా. అలాగా, చాలా సంతోషం. సంతోషం అంటే కుదరదు. మీరొచ్చి నా మనవణ్ణి ఆశీర్వదించాలి. తప్పకుండా వస్తాం. వాళ్ళ పెళ్లిలో ఆశీర్వదించారు. 12 బిడ్డ పుట్టాడు. ఇప్పుడు వాణ్ణి కూడా ఆశీర్వదిస్తే పెరిగి పెద్దోడై మహారాజంత తోడవుతాడు. నా కొడుకుని ఆశీర్వదించారు. ఏమయ్యాడు? మా వారు వచ్చాక ఆయనతో కూడా చెప్తాను. ఇద్దరం కలిసే వస్తాం, సరేనా? అలాగే వదినా, ఉండు బొట్టు పెడతాను. నిన్నిలా చూస్తుంటే సంతోషంగా ఉంది కనకం. ఆ నీ నోటి సెలవుదినా. మేం కష్టాల్లో ఉన్నప్పుడు బాగుపడతారులే అన్నావు. ఎంత మార్పు వచ్చిందో చూడు. అప్పుడు నా నెత్తి మీద కష్టాలుండేవి, ఇప్పుడు నా ఒంటి మీద నగలున్నాయి. ఈ ఇంట్లో కష్టాలకే దిక్కులేదు కాని నీ ఇంట్లో కష్టాలు ఒక్క మాటలో పోగొట్టిందా? చెప్పడానికి నీకు, వినడానికి మా వదినికి ఉండాలి. ఆ సీతారాముల వారి దయ ఉంటే ఎవ్వరైనా బాగుంటారు. సంతోషం వదినా. అయ్యో, స్టవ్ మీద పాలు పెట్టొచ్చాను. నేను వెళ్తాను. ఆ పిలవాల్సిన చుట్టాలు చాలా మంది ఉన్నారు. నేను బయలుదేరుతానక్క. కనకం కనకం కనకం, వెళ్దూలే గాని ఇలారా. కూర్చో. పార్వతి, నువ్వు వెళ్ళి కనకానికి మంచి ఫిల్టర్ కాఫీ తీసుకురా. వెళ్ళు. వద్దులే పార్వతి, వచ్చేటప్పుడే వేడివేడిగా ఫిల్టర్ కాఫీ తాగొచ్చాను. అవునా? ఇదిగో కనకం, మొన్నటిదాకా నీ ఒంటి మీద చిరిగిపోయిన చీరలే ఉండేవి కదా, ఉన్న పళంగా ఇన్ని నగలెలా వచ్చాయి? ఇవా దుబాయ్ నుంచి మా దూర బంధువు వస్తూ తీసుకొచ్చాడు. ఏంటి, ఇంత బంగారం? ఎంత పెట్టి కొన్నావేంటి? తక్కువే, 10 లక్షలు పంపిస్తే 20 లక్షల బంగారం తీసుకొచ్చాడు. ఆ, 20 లక్షల బంగారమా? అవునక్క, వాళ్ళని వీళ్ళని పిలవడానికి ఈ మాత్రం వేసుకున్నాను. రేపు ఫంక్షన్ లో ఎలా మోయాలో తెలియట్లేదక్క. నువ్వెందుకు బిడ్డని మోస్తావులే? బిడ్డని కాదు, ఒంటి మీద నగల్ని. అంటే ఇంట్లో ఇంకా ఉందా? బోళ్ళంతుంది. నువ్వు వేసుకోవాలన్నా నీ ఒంటి మీద చోటు లేదు కదా కనకం. వేసుకోకపోతే మా ఆయన ఊరుకోడు పార్వతి. అవును, నీ మొగుడు కోటిగాడేగా? ఆ కోటేశ్వరరావు. అదేలే. వదినా, డబ్బొచ్చేసరికి కోటిగాడు కోటేశ్వరరావు అయిపోయాడు. ఆహా, ఇదిగో కనకం, నేను కూడా డబ్బులిస్తాను. నాకు కూడా తెప్పిస్తావా బంగారం? దానికే ఉంది, అలాగే తెప్పిద్దాం. ఇవ్వక్క. హా,